సో గౌతమ్ గారు నెక్స్ట్ మీ ప్రయాణం ఎటువైపు? So many possibilities in front of me. Mali in front of camera, I'm ready. I'm actually eagerly looking forward to doing చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయొచ్చు. ఎటువంటి ఇప్పుడు పట్టింపులు లేవు. అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎంతైనా ఒక ఫార్మాట్లోనే మనం చేయగలుగుతాం. అప్పుడైనా ఇప్పటికైనా అదే సేమ్ పొజిషన్. But now wide variety of roles and in different languages. I'm comfortable in all the languages. ఇప్పుడు OTT కుమారి శ్రీమతి. Oh yes. OTT లో ఎంత స్కోప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ కెమెరా. ఆ తర్వాత యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్, యాజ్ అ ఫోటోగ్రాఫర్, యాజ్ సో మచ్ టు ట్రావెల్. అసలు ప్రపంచాన్ని నిజంగా ఇప్పుడు చూడడం మొదలు పెట్టచ్చు అనిపిస్తుంది నాకు. అవును, ఆ లైఫ్ అండ్ లైవ్లీనెస్ కనిపిస్తుంది. బట్ ఈ బిజీ ప్రపంచంలో ఇంత పొల్యూషన్ మధ్య మీ స్కిన్ అంత అందంగా ఎలా ఉంది? అడుగుంటారు, 100 మంది అడుగుంటారు ఈ ప్రశ్న. ఐ డోంట్ నో. డూ టేక్ ఎనీ కేర్? అంటే అందరూ ఉత్త కొబ్బరి నూనె రాసుకో అంటారు, సీసాలు కొబ్బరి నూనె లేదండి. కొబ్బరి నూనె ఎక్కువ రాసుకోకండి, పోర్స్ క్లాగ్ అయిపోతాయి. కొబ్బరి నూనె చెక్కులో ఆడించిన కొబ్బరి నూనె వాడండి, అది మంచిదే. హెయిర్కి రాసుకోండి. స్కిన్కి రాసుకున్నారంటే రాసుకుని స్నానం చేసేయండి, పెట్టుకుని తిరగండి. మన వెదర్కి మంచిది కాదు. అదే అంటే కొబ్బరి నూనె ఎగ్జాంపుల్గా చెప్పా. లేదు, చాలా మంది చెప్తున్నారు. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు. బట్ బేసిక్లీ అండి, ప్రాక్టికల్గా మీరు అడుగుతున్నారంటే టేక్ అ లాట్ ఆఫ్ వాటర్, డ్రింక్ వాటర్, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్. మన వెదర్కి చాలా ఇంపార్టెంట్. హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు న్యాచురల్ వాటర్ తాగడం మంచిది ఈ బాటిల్డ్ వాటర్ కన్నా. అండ్ ఫస్ట్ థింగ్ అబౌట్ హెల్త్ ఇస్, మీరు ఏ ఫుడ్ పదార్థం మీరు తీసుకున్నా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటని ఒకసారి చూడండి. కెమికల్స్ మినిమల్గా ఉండాలి, షుగర్స్ తక్కువగా ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి. అండ్ మీరు చదవలేని ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, మీరు నోట్లో తిరిగే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే పక్కన పెట్టేయండి. గ్జాంతమ్, గువార్ గమ్, అంతకన్నా ఇంకా ఉన్నాయి. హైడ్రాక్సీ, పాలీ, సంథింగ్ చాలా ఉంటాయి. వద్దండి మనకి. అదే మన శరీరం ఆర్గానిక్ మనం మాట్లాడగలిగే, చెప్పగలిగే, గుర్తించగలిగే పదార్థాలు తిందాం, హ్యాపీగా ఉందాం. అంతేగా? అంతే. ఈ పొట్లాలు దించుకుని అది చేస్తాం. వంట చేస్తారా? ఓకే. పెద్దగా ఐ డోంట్ కుక్, బట్ ఐ నో హౌ టు కుక్. యు నో హౌ టు కుక్. సో వెజిటేరియనిజం ఆర్ ఆల్ ఎనీ డైట్ దట్ సూట్స్? ఐ ప్రిఫర్ వెజిటేరియనిజం. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళని నేను జడ్జ్ చేస్తున్నానని కాదు, బట్ I prefer vegetarian. Vegetarian is more easy for the body to process. Not only that, I think it's a kinder way to live. And final question, Gautam garu, మీకు అంటే ఎనీ స్పిరిచువల్ ఫిలాసఫీ దట్ లీడ్స్ యూ లైఫ్లో? ఇవన్నీ మీరు సెల్ఫ్ తెలుసుకుని ఒక్కొక్క చోట మీరు పికప్ చేసుకుంటూ వచ్చిన లెర్నింగా, లేక ఎవరైనా గురువు ప్రభావంతో కానీ ధ్యానం? ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ మై గురు. ఈ జన్మలో నాకు నా గురువు దొరుకుతారా లేదు నాకు తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. వివరం తెలియని ఏజ్ నుంచి కూడా, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా I was 30+. అప్పుడు కూడా నాకు వివరం తెలియని ఏజే అంటాను నేను, ఎందుకంటే I was still so sheltered. అప్పుడు కూడా ఏం జరిగినా కూడా ఇది ఎందుకు జరిగింది అనేది అడిగేదాన్ని. అంటే దేవుడా నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఇది చేస్తున్నావు అనేది కాదు, అసలు నాకు ఎందుకు ఇది జరిగింది, దీనివల్ల నేనేం నేర్చుకోవాలి, దీనివల్ల నాకేం దొరుకుతుంది, హౌ ఇస్ మై లైఫ్ డిఫరెంట్ ఆఫ్టర్ దిస్, ఇలాగ అడిగేదాన్ని నేను. ఇప్పుడు దాకా అడుగుతూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్ హ్యాబిట్ అయిపోయిందనమాట. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం, నా గురించి నేను అవేర్గా ఉండడం, నేను చేస్తుంది కరెక్టా, లేకపోతే ఒక సిచ్యువేషన్లో నేను మళ్ళీ నేను హర్ట్ అవుతున్నానంటే ఎందుకు, అవతల వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళు చేస్తారు, దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ చేతుల్లో ఉంది. చెయ్యొద్దు అని మనం చెప్పగలుగుతాం, ఆపడం, అర్థం చేసుకుని ఆపడం వాళ్ళ చేతిలో ఉంది, బట్ దానివల్ల మా ఇంపాక్ట్ అవ్వడం మన చేతుల్లో ఉంది. నేను చెప్పేది కొంచెం డీప్గా అనిపించవచ్చు, బట్ దయచేసి కొంచెం వినండి. ఎందుకంటే చాలా యూత్లో జరుగుతున్న చాలా రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్కి, ప్రాబ్లమ్స్కి, మిస్అండర్స్టాండింగ్స్కి చాలా రూట్ కారణం అది.
అవతల వాళ్ళు చెప్పేది మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. అదొకటే కాదు, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పేయడం, ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఐ హ్యావ్ టు గెట్ లవ్ బ్యాక్ అని ఒక ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. అది నాట్ పాసిబుల్. నాట్ మేబీ పాసిబుల్. ఇద్దరు ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు, అప్పుడు ఎవరు ఎవరిని హర్ట్ చేయకూడదు. అదే ఎప్పుడు 24/7 అంతా పర్ఫెక్ట్గా ఉండాలి, అంతా రెడ్ రోజెస్, చాక్లెట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలాగండి సాధ్యం అవుతుంది? సో మనుషులు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, పైగా అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, సిబ్లింగ్స్ అయినా, పేరెంట్ చైల్డ్ అయినా, రొమాంటిక్ అయినా, ప్రొఫెషనల్ అయినా, అంత క్లోజ్గా ఇన్వెస్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మనుషులు, నేను హ్యూమన్ బీయింగ్ అనేది మైండ్లో మనం గుర్తుంచుకోవాలి. సో వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ స్పేస్. అది చాలా ఇంపార్టెంట్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ గ్రౌండింగ్ తోటి అడుగు పెట్టాలి. అది నా హ్యాపీనెస్కి నేనే రెస్పాన్సిబుల్ అండి అని అని నాలో నేను హ్యాపీగా ఉన్నానంటే ఏదో ఒక టైంలో నీలో నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ ఇద్దరు కలిసినప్పుడు హౌ టు రిలేట్ అని వస్తుంది. అంటే హౌ టు రిలేట్ అని మీరు తడుగుకుంటున్నారంటే అసలు మీరు కలిసి ఉండకూడదు. అదే సూపర్. అంతే అంతే, అదే పెద్ద వార్నింగ్ సైన్. అదే వద్దు, మూవ్ ఆన్. అంతే, బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది చాలా మొత్తం ఇంటర్వ్యూలో ఈ బిట్ అందరూ మళ్ళీ మళ్ళీ వేసి చూసుకుంటారు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అసలు దిక్కుమాలి రిలేషన్షిప్స్ అండి. ఏమిటి ఎక్కడ చూసినా. ఎందుకండి అది మళ్ళీ అంటాను, సోషల్ మీడియా అన్నాను కదా, నీతో పాటు ఇప్పుడు నువ్వు ఆడపిల్లవైతే నీతో పాటు ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే, నీ లైఫ్ పార్ట్నర్ ఇలా లేకపోతే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనేది ఒకటి. లేకపోతే మగపిల్లల దగ్గర ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ నీకు లేకపోతే యు ఆర్ నాట్ కూల్ అన్న ఒక దిక్కుమాలిన ఎక్స్పెక్టేషన్. ఎవడండి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాడు? ఎవడో ఎక్కడో, అసలు ఎవడో అని తెలియని కూడా ఒక సోషల్ మీడియా సమ్ అకౌంట్ సమ్వన్ విల్ స్టార్ట్ సంథింగ్, అదే కరెక్ట్ అని చెప్పి, అదే ఒక పెద్ద స్టాండర్డ్ అని అనుకుని వీళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు టార్చర్ చేసుకుంటున్నారు. మీ ట్రూత్ మీది, అండ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోండి, మీకు మీరు ఆనెస్ట్గా ఉండండి, మీలో మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. ఐ కెన్ గ్యారంటీ దట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది ఒక వెరీ మోస్ట్ ఎంపవరింగ్ టూల్ ఇది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య, పిల్లలు అంటే సుబ్బలక్ష్మి అని నాకు పిల్లలే, పిల్లలు ఈ మధ్య నా చుట్టూ సొసైటీలో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద, ఇలాగుండాలి, లుక్స్లో ఎలాగుండాలి, బిహేవియర్ ఎలాగుండాలి, ఇన్ని మార్కులు రావాలి, ఇంత సక్సెస్ కావాలి, ఇలాంటి కార్ డ్రైవ్. లెట్ దెమ్ బీ. అసలు హై స్కూల్ దాటొచ్చే పిల్లలకే నాకు గుండె బద్దలైపోతుంది చూస్తున్నప్పుడు. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ దాటి వస్తున్నారంటే ఎంత నలిగిపోయి, ఇంకా ది జస్ట్ షాటర్డ్ చిల్డ్రన్. ఎవ్రీ స్టేజ్ మనం ఎక్కడ నర్సరీలో టెస్ట్ పెట్టి, అడ్మిషన్ టెస్ట్ పెట్టి, ఫస్ట్ స్టాండర్డ్లో మనం ఎగ్జామ్ పెడుతున్నాము, అక్కడి నుంచి వై టెలింగ్ చిల్డ్రన్, ఈ మార్క్ తీసుకురాకపోతే యు ఆర్ నాట్ వర్త్ ఇట్, యు ఆర్ అ లూజర్ అని. ఆర్ వి నాట్ డూయింగ్ దట్? నితిన్ రుద్దేస్తున్నాం అంతే. బికాస్ పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ మీరు ఇస్తే లాస్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. అవును, అయితే వాళ్ళతో పిల్లలు కదా, వాళ్ళు విన్నర్స్ కదా, వాళ్ళకి హక్కు లేదా, వాళ్ళకో టాలెంట్ లేదా, వాళ్ళకో గ్రేట్నెస్ లేదా, స్పెషల్ లేదా? కరెక్ట్. వెరీ రాంగ్ అండి, చాలా పెద్ద క్రైమ్ వీఆర్ కమిటింగ్. కష్టపడి ఎలాగో పిల్లలు దాటుకొచ్చేస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ అడల్ట్స్. అవును, పెద్దవాళ్ళ వల్ల రావట్లేదు, పిల్లలు వాళ్ళ ఓన్ కెపాసిటీ వల్ల దాటుకొచ్చి 12వ క్లాస్లో ఎగ్జామ్ రాసి స్కూల్ నుంచి బయటపడుతున్నారు. నెక్స్ట్ కాలేజ్, ఆ తర్వాత ఉద్యోగం అంటారు, ఆ తర్వాత ప్రమోషన్ అంటారు, ఆ తర్వాత ఫారెన్ ట్రిప్ అంటారు. అమ్మా ఒక అంతే లేదు. సో దయచేసి యంగ్స్టర్స్ షుడ్ ఫైండ్ దేర్ ఓన్ సెంటరింగ్, ఫైండ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యువర్ ఓన్ డ్రీమ్, యువర్ ఓన్ గోల్, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ లివ్ యువర్ లైఫ్. సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ చాలామందికి దే విల్ డెఫినెట్లీ రీవిజిట్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ మీరు చెప్పడం. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో, బికాజ్ ఎవ్రీ లైఫ్ ఇస్ సో వాల్యుబుల్ అండి, ఎవ్రీ డ్రీమ్ ఇస్ సో వాల్యుబుల్.